ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యోర్ నో. మన ఛానల్ నేమ్ అనేది మనం రీసెంట్గా చేంజ్ చేసామన్నమాట. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళ కోసం ఇది. అంతకుముందు మన ఛానల్ పేరు ఇట్స్ యోర్ ఎంఐగా అని ఉండేది. ఎంఐగా అంటే పోర్చుగీస్లో ఫీమేల్ ఫ్రెండ్ అని అర్థం. కానీ నేను ఏంటంటే ఎక్కువ బ్యూటీ మీద, మేకప్ మీద ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో అటువంటి రిలేటెడ్గా అండ్ మన జనాలకు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి నేను మై బ్యూటీ ప్యాలెట్ అని పెట్టాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు మై బ్యూటీ ప్యాలెట్. వెల్కమ్ టు మై ఛానల్ మై బ్యూటీ ప్యాలెట్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి క్విక్ గెట్ రెడీ విత్ మీ ఫర్ దిస్ దివాళీ. సో ఎక్కువ హెవీగా కాకుండా చాలా సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో నేను నా స్టైల్లో ఎలా రెడీ అవుతాననేది మీకు చూపించేస్తాను. సో ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ డోంట్ వరీ, నేను ఈ వీడియోని ఎక్కువ సాగదీను, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో కోసం ఫౌండేషన్, కన్సీలర్ అలాంటివి కూడా ఏం యూస్ చేయట్లేదు. సింపుల్గా ఒక స్కిన్ టిన్స్ అనేవి యూస్ చేస్తున్నాను. సో నేను అంతకుముందు షార్ట్స్లో కూడా నేను చూపించాను నేను యూస్ చేసే స్కిన్ టిన్స్ అనేవి ఫౌండేషన్ కంటే కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ డైలీ బేసిస్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. ఫుల్ టు కవరేజ్ అయితే ఇవ్వవు కానీ బట్ కంపారిటివ్లీ చాలా బాగుంటుంది. అండ్ ఫేస్ మీద కూడా ఒక ఈవెన్ టోన్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్కిన్ టింట్ వచ్చేసి నేను హౌస్ ఆఫ్ మేకప్ అనే బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ నా షేడ్ వచ్చేసి LM10 అనమాట, అంటే లైట్ టు మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. నేను అంతకుముందు కూడా షార్ట్స్లో చూపించాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ కొద్దిగానే అప్లై చేసుకుంటున్నాను, ఎక్కువగా అప్లై చేసుకోవట్లేదు. మన హ్యాండ్స్తో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. బట్ నేనైతే బ్రష్ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ యూజ్ చేసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే బ్రష్ యూజ్ చేస్తున్నాను. సింపుల్గా ఫౌండేషన్ ఎక్కువ యూజ్ చేయాలి అని ఇష్టం లేని వాళ్ళు ఈ స్కిన్ టెంట్కి వెళ్ళొచ్చు. కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో నా షేడ్ వచ్చేసి 230. ఎక్కువ రాయట్లేదు, జస్ట్ ఎక్కడైతే ఆయిలీగా అవుతుందో అక్కడ మాత్రం అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో కూడా నేను ఐ షాడో ప్యాలెట్ ఏం యూజ్ చేయట్లేదు. నా దగ్గర సపరేట్గా 2 గ్లిటర్స్ ఉన్నాయన్నమాట. సో ఫెస్టివ్ సీజన్లో ఎక్కువ గ్లిటర్స్ ఉంటే చాలా బాగుంటుంది. సో గ్లిటర్స్గా కే బ్యూటీ నుంచి అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసి కొద్దిగా పింక్ బ్రౌనిష్ పింక్ షేడ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మార్స్ అనే బ్రాండ్ నుంచి అనమాట. సో ఇది కూడా చాలా గ్లిటరీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా వైలెట్ షేడ్లో ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో I'm gonna go with Sonor. ఓకే, సో I'm gonna go with this one. సో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు చూస్తున్నాను. దీని మీద కూడా నేను యాక్చువల్లీ వీడియో చేశాను అనమాట, చాలా బాగుంటుంది, నార్థన్ లైట్స్ అని చెప్పి. సో అండ్ నాకు మనసు ఒప్పట్లేదు, కొద్దిగా ఇది కూడా వేద్దాం. సో ఇది కూడా చాలా లైట్గా వేస్తాను. మీకు మేకప్ బాగా వచ్చి ఉంటే ఇలా డిఫరెంట్ షేడ్స్తో యూ కెన్ జస్ట్ ప్లే అరౌండ్. ఐబ్రో పెన్సిల్, అండ్ ప్లమ్ నుంచి కాజల్. ఇది ప్లమ్ అనే బ్రాండ్ నుంచి. సో కాజల్ని మనం కావాలంటే చాలా ఎక్కువ యూస్ చేయొచ్చు అనమాట. లైక్ కొద్దిగా ఇక్కడ లోవర్ లైన్ మీద అండ్ యాక్చువల్లీ వాటర్ లైన్ మీద రెండింటి మీద అప్లై చేయొచ్చు. అండ్ మీరు కావాలంటే ఐలైనర్ కూడా అప్లై చేయొచ్చు, ఐలైనర్లో కూడా అప్లై చేయొచ్చు. మీకు కూడా ఏందేనా, ఎప్పుడైతే నేను కాటుకు పెట్టుకుంటానో అప్పుడు నాకు ఖచ్చితంగా వాటర్ అనేది వస్తుంటాయి. నేను ఎక్కువ పెట్టుకోను అనమాట, చాలా అకేషన్స్కి మాత్రమే పెట్టుకుంటాను. పెట్టుకున్న ప్రతిసారి అయితే వాటర్ రావాల్సిందే. దీన్నే నేను లైనర్గా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే సపరేట్గా లైనర్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నాకు నా లైనర్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదనమాట, సో దొరకలేదు. ఎస్, డన్ విత్ మై ఐ మేకప్. That's my joint. Mama.
ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లిప్స్టిక్ వేద్దాం. లిప్స్టిక్ లాగా నేను జస్ట్ హర్బ్స్ అనే బ్రాండ్ నుంచి ఒక మినీ లిప్స్టిక్ అనేది చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ బర్గండి అనమాట. ఈ కలర్ చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో మన ఈ డ్రెస్ మీద కూడా సెట్ అయిపోతుంది. లెట్స్ సీ. నేనైతే ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటే లిప్స్టిక్ అనేది అస్సలు వేయను, ఎందుకంటే నా లిప్స్ చాలా డ్రై అండ్ చాలా చాప్ అయిపోతాయి. ఎటువంటి టైప్ ఆఫ్ ఎంత మంచి బ్రాండ్ లిప్స్టిక్ వాడినా డెఫినెట్గా డ్రై అయిపోతాయి. అందుకే నేను కంపల్సరీగా లిప్ బామ్ అనేది ఫస్ట్ అప్లై చేసి దాని మీద లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాను. సో యా, నైస్ కదా. లిప్స్టిక్ వేసుకున్నా కూడా మన లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నేనైతే అంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయితే కాదు, కానీ బేసిక్గా అయితే వచ్చు. ఫైనల్గా రెండు ఉన్నాయి. ఒకటి బ్లష్, ఒకటి వచ్చేసి హైలైటర్. బ్లషెస్ వచ్చేసి నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదేమో కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇదేమో డార్క్ ఈ ప్లమ్ కలర్లోనే ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి కొద్దిగా పింక్ కలర్లో ఉంటుంది. సో ఐ థింక్ వీ కెన్ గో విత్ దిస్. ప్రాష్ బ్యూటీ అని చాక్లెట్ లాగా ఉంటుందన్నమాట. ప్యాకేజింగ్ చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా లైట్ ఒక రోజ్ టైప్ ఆఫ్ పింక్ లాగా ఉంటుంది. క్యూట్ ప్యాకేజింగ్. సో యా, సో ఇది అప్లై చేద్దాం. స్మెల్ కూడా ఒక క్యాండీ స్మెల్ లాగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ షార్ట్ వీడియో చూడకపోతే నేను కింద లింక్లో ఇస్తాను, చూడండి. నేనంత ప్రొఫెషనల్ అయితే కాదు, ముందే చెప్తున్నా. ఎప్పుడైనా ఇట్లా స్మైల్ చేసి యూ హ్యావ్ టు అప్లై ద బ్లష్. సిరీస్ ఎంత బాగుంది కదా, క్యూట్గా. క్యూట్ పింక్ అండి. కొంచెం తక్కువైంది, ఇంకొంచెం యాడ్ చేద్దాం. నాట్ సాటిస్ఫైడ్. Just one more blush. చాలామంది మేకప్ ఎందుకు న్యాచురల్గానే బాగుంటారు. నా వీడియోస్ అని కాదు, నా వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ మేకప్ వీడియోస్లో కూడా మేకప్ లేకుండానే బాగుంటారు న్యాచురల్గా. అఫ్కోర్స్ న్యాచురల్గా అందరం బాగుంటాం, బట్ మేకప్ వేస్తే ఏంటంటే మేకప్ అనేది ఒక ఆర్ట్ అనమాట. మేకప్ వేస్తే మన లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓవర్గా మేకప్ కంటే ఒక సబ్టిల్గా మేకప్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను హైలైటర్ అనేది యూస్ చేస్తున్నాను. నా దగ్గర మ్యాక్ స్ట్రోబ్ క్రీమ్ ఉంది. సో ఈ స్ట్రోబ్ క్రీమ్ని నేను హైలైటర్గా కూడా యూస్ చేస్తున్నాను. ఎక్కువ యూస్ చేయను హైలైటర్, చాలా తక్కువ తీసుకొచ్చి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో చాలా తక్కువ అప్లై చేద్దాం. అది కూడా ఇట్లా హైలైట్ పాయింట్స్ మీద అప్లై చేయాలి. ఇవి ఏంటంటే కొద్దిగా మెరిసే పాయింట్స్ అనమాట, మన హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా. సో బ్రష్తో ఏమక్కర్లేదు, జస్ట్ హ్యాండ్తోనే బ్లెండ్ చేసేసి వస్తాం. ఇదే గ్లో. యా, ఇది కూడా ఇట్లా షైనింగ్ అనమాట. చూసారా లుక్, చూసారా గ్లో, ఇట్లా లైట్ పడుతుంటే ఇట్లా షైన్ అవుతుందో. డన్ విత్ మై మేకప్. సో ఫేస్ మీద మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రిమైనింగ్ పార్ట్, ఇయర్ రింగ్స్ మారుస్తున్నాను. లెట్ మీ చేంజ్ మై ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. మంగళసూత్ర వేసేసుకుందాం. సో మీకు కావాలంటే కొద్దిగా హెవీ చైన్ లాంటిది వేసుకోవచ్చు. నేనైతే మంగళసూత్రతో పేరప్ చేస్తున్నాను. ఇది నేను కుషాల్ జ్యువెలరీస్లో తీసుకున్నాను. అయిపోయింది. అండ్ ఫైనలీ హెయిర్ స్టైల్. ఇట్లా వేసుకున్నా లీవ్ చేయనా అని ఆలోచిస్తున్నాను. లీవ్ చేసుకుంటే బాగుందా, ఇట్లా బాగుందా? చెప్పండి ఎలా బాగుంది. ఇట్స్ ఓకే, ఇలానే పెద్ద. అండ్ బింది కొద్దిగా పెద్దది పెడితే బాగుంటుంది. ఇది బాగుందా లేకపోతే సో ఇది నా ఫైనల్ లుక్. అండ్ కొద్దిగా కుంకుమ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది. ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా కుంకుమ యాడ్ చేసినా బాగుంటుంది.
సో చూసారు కదా ఇవాళ వీడియో, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.